సో మన మైండ్ సెట్ మారాలి. తోటి విద్యార్థులు ఉండే మేల్స్ కూడా స్త్రీ పట్ల రెస్పెక్ట్ ఇవ్వాలి. లేదా లాస్ సరిగ్గా తీసుకొస్తారా, లేదా మమ్మల్ని సీరియస్ గా పని చేసుకోమంటారా? నేను ప్లెడ్ చేస్తున్నానండి, నాతో ఉండే స్త్రీలందరినీ నేను కాపాడగలను. యాజ్ అ మేనేజ్మెంట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై స్టాఫ్. మీరు కూడా మీ వంతు మీరు మొత్తం గవర్నమెంటే చేయాలంటే కాదు, మనం లాస్ తీసుకురావాలి, మనమే కొన్ని మార్చాలా. then only this can happen. It cannot change in a single day or single individual. ఈ రోజు నర్సింగ్ వాళ్ళు కొంతమంది చెప్తున్నారు, మేడం మా ఇంట్లో వాళ్ళు నైట్ డ్యూటీలు చేయొద్దు అంటున్నారు. మేడం, పురుగుల్ని ఏరిపారేస్తారా, చదువుకున్న మమ్మల్ని ఆపేస్తారా? చిన్న క్వశ్చన్ అండి. ఎప్పుడు మారుతుంది దేశం? మన మైండ్ సెట్ మారినప్పుడు మారుతుంది. బేటీ పడావో బేటీ బచావో అన్నారు, చదువుకున్నామండి మేము, ఆపద్దు దయచేసి మమ్మల్ని. తోటి మేల్స్ అందరూ దయచేసి ప్లీజ్ హ్యావ్ దట్ రెస్పెక్ట్, గివ్ దట్ సెక్యూరిటీ వైల్ వి వర్క్. ఈరోజు రక్షాబంధన్, ఆ విషయం కూడా మనవి చేసుకుంటున్నాను. ఏదో రాఖీ కట్టామా వదిలేసామా కాదు, మీ తోటి ఉన్న ఆడవాళ్ళందరినీ కాపాడండి. టేక్ దట్ ప్లెడ్జ్ ఫ్రమ్ విత్ ఇన్. నేను డాక్టర్ అనూష ఆదు. మొన్న జరిగిన కోల్కతా రేప్ మర్డర్ కేసు గురించి ప్రొటెస్ట్ అంతా జరుగుతుందండి. ఇప్పటికే చాలా డిలే అయింది జస్టిస్ అనేది. ఇండియాలో చూసుకుంటే ఎవ్రీ 16th minute దేర్ ఇస్ అ రేప్. దీనికి కారణం ఎందుకు? మేబీ వీఆర్ నాట్ స్ట్రిక్ట్ ఇనఫ్ టు టేక్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ యానిమల్స్, అంతే. ఇదే వేరే దేశాల్లో చేస్తే బహిరంగ తీసుకొచ్చి తల నరికేస్తారు. దుబాయ్ లాంటి ప్లేసెస్ లో కానీ, కొరియా లాంటి ప్లేసెస్ లో చూసుకుంటే మేబీ వీఆర్ మోర్ కైండ్ ఇనఫ్ టు టాలరేట్ దోస్ యానిమల్స్, అంతే. రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ తర్వాత మళ్ళీ ఒక నర్సింగ్ స్టాఫ్ ని తీసుకుపోయి బాడీ 9 రోజుల తర్వాత బయటపడింది. నాకు తెలిసి మీరందరికీ తెలిసే ఉంటుంది. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ డాక్టర్స్, నర్సింగ్ స్టాఫ్ ఆర్ ఎనీ అదర్. దిస్ ఇస్ ద injustice that is happening for women in our country because our laws are not strict enough, ante. Chala simple. Maybe I am fortunate enough, nato panchesina male colleagues kani veelandaru they are humans kabatti I am happy and working in this country. నమస్కారం అండి. ఆగస్టు 9వ తారీఖు మనందరికీ తెలిసిందే. ఆగస్టు 9వ తారీఖు కోల్కతాలో ఒక మా తోటి వైద్యురాల్ని విధులు నిర్వహిస్తుండగా, డ్యూటీలో ఉండగా, అది కూడా ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో డ్యూటీలు నిర్వహిస్తుండగా అరాచకంగా ఆమెని దుర్మార్గంగా, అతి కిరాతకంగా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది. ఈ రోజుకి 9-10 రోజులు అవుతున్నా కూడా ఇంకా ఎటువంటి క్లూస్ కానీ ఎవిడెన్స్ కానీ బయటకు రాలేదు. ఎవరు నిందితులను కానీ శిక్షించడం కూడా జరగలేదు. అరెస్టులు అయితే జరిగినాయి కానీ అసలు నిజమైన స్టోరీ ఏంటో ఎవరికి తెలియదు. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ అయినా కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఒక తోటి మహిళ అయి ఉండి కూడా ఈ సిచ్యువేషన్ కు న్యాయం చేయలేకపోతున్నారు. అలాంటిది అందుకోసమని ఒక డ్యూటీలో ఉన్న వైద్యురాల్ని ఇలా అతి దారుణంగా చంపడం జరిగింది. దానికి మేము డాక్టర్లు అందరము 2 రోజుల క్రితము నేషన్ వైడ్ అంతా ధర్నా చేయడం జరిగింది. ఈరోజు అదే రకంగా మేము ఆదోనిలో కూడా డాక్టర్లు, ఎస్ఎఫ్ఐ సంఘాలు అందరు కలిసి ధర్నా చేయడం జరిగింది శనివారం రోజు. ఈరోజు ఆదోనిలో ఉన్న నోబెల్ కాలేజ్ నర్సింగ్ స్టాఫ్, ప్రిన్సిపల్ గారు, టీచర్స్, స్టూడెంట్స్ అందరూ వచ్చి ఈరోజు మాకు ఆ జరిగిన ఇన్సిడెంట్కు మద్దతు తెలుపుతున్నారు. ఇలా జరగకూడదని, దేశంలో ఏ స్త్రీకి ఇలా కాకూడదని అందరి ఆలోచన. అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా నడిచిందంటేనే ఇండిపెండెన్స్ అని మన మహాత్మా గాంధీ గారు ఎప్పుడో చెప్పారు. కానీ అదే అర్ధరాత్రి 4 గోడల మధ్య గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగిన సంఘటనని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏ ఆడపిల్లకి ఇలా ఫ్యూచర్లో జరగకూడదు. దీనికి మెయిన్గా గవర్నమెంట్స్ ఎంతమంది ఉన్నా మన సొసైటీలో మార్పు రావాలి. సొసైటీలో మార్పు వస్తేనే, ఒక మగవాడి ఆలోచన మారితేనే ఇలాంటి అరాచకాలని మనం అరికట్టడం జరుగుతుంది. అందరూ దయచేసి ఆడపిల్లని గుర్తించండి, ఆడపిల్లలను కాపాడండి.
నా పేరు డాక్టర్ హరీష్ అండి, పీడియాట్రిషియన్, దేవి నర్సింగ్ హోమ్. ఈరోజు మేము గత 2 రోజులుగా డాక్టర్ సంఘం నుంచి ధర్నాలు చేస్తున్నాము, ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఈరోజు మిగతా వాళ్ళు నోబెల్ కాలేజ్ వాళ్ళు కూడా వచ్చి చేయడం చాలా సంతోషకరము. మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటే జస్టిస్ అనేది జరగాలి. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. త్వరితగతిగా దాన్ని జస్టిస్ ఇస్తే అది ఇంకా మిగతా ఫ్యూచర్ వాళ్ళకు ఫ్యూచర్ కల్ప్రిట్స్ క్రిమినల్స్ ను అది ప్రివెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. అంతేగాని ఎప్పుడో జస్టిస్ ఇస్తాము, నెల తర్వాత ఇస్తాము, 2 నెలల తర్వాత, 6 నెలల తర్వాత ఇస్తాము, అంత భోగకరం కాదు. సో వీ వాంట్ జస్టిస్ ఇమ్మీడియట్లీ. అవును, క్రైమ్ రేట్ ఇండియాలో ఎక్కువైపోతా ఉంది. ఎందుకంటే అని మన అభిప్రాయం ఏమంటే జస్టిస్ డిలే అవుతా ఉంది. త్వరగా కరెక్ట్ జస్టిస్ ఇస్తే, సివియర్ పనిష్మెంట్ ఇస్తే మిగతా క్రిమినల్స్ పుట్టుకురారు. ఏమన్నారా? కఠిన చట్టాలు కూడా సవరించి తీసుకొని రావాలి. అది మా అభ్యర్థన. థ్యాంక్ యూ. ఐఎమ్ డాక్టర్ కృష్ణగోపాల్, సర్జన్ ఆధుని. లేదా పుట్టించుకోవడానికి కూడా భయంగా ఉంది. ఇంతమంది చదివి బయటకు వస్తున్నారు, కానీ ఉద్యోగాలు చేయాలంటే ఆ ప్లేసెస్ సేఫ్టీగా ఉన్నాయా లేదా అని ఆలోచించి స్టూడెంట్స్ ని చాలా మందిని ఉద్యోగానికి పంపించకుండా ఆపేయడం జరుగుతుంది. సో ఇలాంటివి జరగకుండా అందరూ జాగ్రత్త తీసుకోవాలి. మీ పిల్లలకి, ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పే బదులు అబ్బాయిలకి మీ అబ్బాయిలు అమ్మాయిల్ని రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. డాక్టర్ సలోమి ఆధుని. ఇప్పుడు మీరు ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల మీరు ఏం చేస్తున్నారు అనేది స్పృహ కాన్షియస్ లో లేకుండా ఉంటున్నారు. దానిలో మీరు ఏం చేస్తున్నారు అనేది తెలియట్లేదు. వాటన్నిటిని ఫస్ట్ కాలేజ్ లెవెల్ నుంచి, స్కూల్స్ లెవెల్ నుంచి వాటిని స్టాప్ చేయాలి. వాటి గురించి అవేర్నెస్ కలిగించాలి. ఆ తర్వాత పిల్లలకి మనము మంచి నేర్పించాలి. థ్యాంక్ యూ. డాక్టర్ సలోమి, నోబెల్ కాలేజ్.